అందరికీ నమస్కారం. మా ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ గారికి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, మా ఆంధ్ర రాష్ట్ర కూటమి నాయకులకి, ప్రజలకి, పార్టీ కార్యకర్తలకి, ముఖ్యంగా మా చిత్తూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఈ రోజు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మా నియోజకవర్గమే కాదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ నేను కోరుకునేది, ఇటువంటి మట్టి వినాయకుడిని పూజించి దీన్ని ఇంట్లోని బావిలో గాని లేదా టబ్లో గాని నిమజ్జనం చేసి దాన్ని ఇంట్లో చెట్లకు వాడుకుంటే మనకు కూడా మంచిదని భావించి నేను కూడా మట్టి వినాయకుడిని ఈ రోజు పూజిస్తున్నా. కావున మీరందరూ కూడా మట్టి వినాయకుడిని పూజించి నియర్ బై ఉన్న చెరువులు కావచ్చు, బావులు కావచ్చు, ఇండ్లల్లో కావచ్చు నిమజ్జనం చేసి మన పర్యావరణాన్ని కాపాడాలి. పర్యావరణం అనేది ఎవరి చేతిలోనే ఉండదు, మన చేతిలోనే ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఒక అడుగు మనం ముందుకేసి పర్యావరణాన్ని కాపాడుకుంటే రానున్న రోజుల్లో ఫ్యూచర్ లో మనకి ఎంతో మంచి జరుగుతుందని భావించి ఇవాళ నేను మట్టి వినాయకుడికి పూజ చేస్తున్నా. కాబట్టి మీరందరూ కూడా పూజ చేస్తారని భావిస్తూ యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, నా నియోజకవర్గ ప్రజలకి మరొక్కసారి వినాయక చవితి శుభాకాంక్షలు.